భారత్లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దిశగా అడుగులు పడుతున్నాయి. అసలు ఈ బుల్లెట్ రైలు ప్రత్యేకతలు ఏమిటి? ఇప్పుడు మనం చూస్తున్న రైళ్లకి భవిష్యత్తులో చూడబోయే వాటికి వేగంలో మట్టుకే తేడా ఉందా? ఇంకేమైనా కూడా తేడాలు ఉంటాయా? హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ బుల్లెట్ ట్రైన్లో ఎంతసేపట్లో వెళ్ళిపోవచ్చు? హైదరాబాద్ నుంచి విజయవాడకు గంట సేపట్లో వెళ్ళిపోవచ్చు. అది గ్రాఫ్ చెరిగిపోకుండా, ఒళ్ళు అలసిపోకుండా, విమానం ఎక్కకుండా. ఇప్పుడున్న రవాణా వ్యవస్థలో అయితే విమానం ఎక్కకుండా అసలది సాధ్యమే కాదు. కానీ సమీప భవిష్యత్తులో బుల్లెట్ రైళ్ల రూపంలో ఆ కళ సాకారం కాబోతోంది. దేశంలో తొలిసారిగా ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైళ్లను పరుగులు తీయించే ప్రక్రియ మొదలైంది. గత బడ్జెట్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ ప్రాజెక్టును నిర్మించే బాధ్యతను జపాన్కు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అది పూర్తయ్యాక దశల వారీగా దేశమంతటా బుల్లెట్ రైల్ నెట్వర్క్ను విస్తరిస్తారు. ముంబై అహ్మదాబాద్ రూట్తో పాటు రాబోయే రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ గోల్డెన్ క్వాడ్రాంగిల్ మాదిరిగా బుల్లెట్ రైల్వే నెట్వర్క్ను విస్తరించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే రైల్వేలో నిధుల కొరత కారణంగా ఈ ప్రాజెక్టుల్ని విదేశాలకు ఇవ్వాలని భావిస్తోంది. భారత్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టులు లాభసాటి వ్యవహారం కావడంతో వీటి కోసం చాలా దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు 2 కోట్ల మంది రైలు ప్రయాణం చేస్తున్నా అభివృద్ధి కావలసిన రీతిలో నెట్వర్క్ డెవలప్ కాలేదు. ఉదాహరణకు ముంబై అహ్మదాబాద్ మార్గాన్ని తీసుకుంటే 2 నగరాల మధ్య దూరం 505 కిలోమీటర్లు. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకే 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. కానీ బుల్లెట్ రైలు వస్తే ఈ సమయం 2 గంటలకు తగ్గిపోతుంది. చాలా సమయం కలిసొచ్చి అభివృద్ధి కూడా అదే రీతిలో పరుగులు పెడుతుంది అన్నది అంచనా. చైనా, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలా చాలా దేశాల్లో బుల్లెట్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల స్పీడ్ వీటి సొంతం. చైనాలో 400 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే రైలు కూడా ఉంది. ఇలాంటి వాటిని మన దగ్గర ప్రవేశపెడితే నగరాల మధ్య రాకపోకలు పెరగడంతో పాటు వేల పని గంటలు ఆదా అవుతాయి. ఓవైపు ముంబై అహ్మదాబాద్ రూట్లో జపాన్ దిగబోతుంటే మరోవైపు ఢిల్లీ, చెన్నైని కలుపుతూ బుల్లెట్ రైలు నిర్మించేందుకు స్పెయిన్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఆ ప్రతిపాదన ఇంకా పరిశీలనకు రాలేదు. మనకు కూడా కొత్త గనక ముందు ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాక మిగతా వాటిని పరిశీలించే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. కంపు కొట్టే టాయిలెట్స్, పరిశుభ్రంగా లేని బోగీలతో సర్దుకుపోతున్న భారత రైలు ప్రయాణికులకు భవిష్యత్తులో ఈ బుల్లెట్ ట్రైన్స్ అద్భుతమైన ప్రయాణ అనుభూతిని కలిగించబోతున్నాయి.